మాట్లాడతారు. మీ మన రాష్ట్రంలో ప్రజాభక్షక ప్రభుత్వం పోయి ప్రజాప్రభుత్వం వచ్చిన దానికి నిదర్శనమే నిన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిన్న రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతాం, దాన్ని శాసనసభ ఆమోదిస్తాం కూడా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా అతనికి మరి ప్రజల మీద ఏమాత్రం కొంచెమన్నా ప్రజలకి మేలు చేద్దాం, మళ్ళీ భవిష్యత్తులో నువ్వు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే శాసనమండలిలో నీకు బలం ఉందని చెప్పి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డుకోకుండా దాన్ని ఆమోదింపజేయటానికి మీ శాసనమండలి సభ్యులకి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాదు, నా బ్రాండే విధ్వంసం కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంటేనే నేను విధ్వంసం చేయగలను, ప్రజల ఆస్తులు దోచుకోగలను అనుకొని అదేవిధంగా శాసనమండలిలో అడ్డుకుంటే మాత్రం భవిష్యత్ తరాలు ఎవరు కూడా నిన్ను క్షమించబోవు. నువ్వు భవిష్యత్తులో పులివెంద ప్రజలు కూడా నిన్ను తిరస్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శాంతి భద్రతలు అని చెప్పి సమస్య వచ్చిందని చెప్పి ఢిల్లీలో ధర్నా చేయడానికి పోయారు. అసలు శాంతి భద్రతల గురించి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అవగాహన ఉందా? శాంతి గురించి చెప్పాలంటేనేమో విజయసాయి రెడ్డి గారు చెప్పాలా, భద్రత గురించి చెప్పాలంటే మన భారతమ్మ గారు చెప్పాలా. వాళ్ళ పత్రికలో వారి బావగారు అవినాష్ రెడ్డి గారి వారి అనుంగలు వాళ్ళందరూ కూడా వివేకానంద రెడ్డి గారి మీద హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాసిన మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మామూలుగా ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేద్దాం అనుకుంటే నువ్వు ఇటువంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పి శాసనసభకు వచ్చి నువ్వేమన్నా ఉంటే సద్విమర్శలు చేయి, లేదంటే సూచనలు చేయి. అవి విమర్శలు చేస్తే అందులో సద్విమర్శ ఏదన్నా ఉంటే మేము తీసుకోవటానికి మేము ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెనకాడరని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఇంకో అంశం, మన కేంద్ర ప్రభుత్వం మొన్నే బడ్జెట్లో 15,000 కోట్లు అమరావతి రాజధానికి కేటాయించడం జరిగింది. ఆనాడు 2014 ఎన్నికల ప్రచారంలో ప్రపంచంలో మేటి నగరంగా ఈ అమరావతి రాజధాని తీర్చిదిద్దుతా అని చెప్పి మాట చెప్పిన విధంగా నరేంద్ర మోడీ గారు నేడు మామూలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఈ అమరావతి రాజధానికి నిధులు కావాలని కోరిన పిమ్మట నేడు 15,000 కోట్లు కేటాయించడం, దానికి మామూలుగా అమరావతి రాజధాని అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కూడా కట్టుబడి ఉందని చెప్పి తెలియజేయడానికి నిదర్శనం. ఈ అమరావతి రాజధాని అభివృద్ధి చెందడానికి ఇది పునాదిరాయిగా కూడా భావించవచ్చు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని గతంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చిన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బిల్లును కూడా రద్దు చేస్తూ నేడు మామూలుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా తిరిగి దాని పేరుని పెడతాం కూడా, దానికి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ రామరాజ్యంలో మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది, దుష్ట పరిపాలన జరుగుతూ ఉన్నది, రైతులకు ఉన్నటువంటి భూములను కూడా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. ఆ యాక్ట్లో మరి గతంలో మనం ఒక పొలం కానీ ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కుంటే రాజముద్రలా వేసేవాళ్ళు.
ఆ రాజముద్రతో మనకు స్టాంపులు ఇచ్చేవాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆయన బొమ్మలు వేసుకుని అది కూడా నకిలీ పేపర్లు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. దుర్మార్గంగా అలాంటి దాన్ని తీసుకొచ్చి ఏదైతే బ్రాందీ షాపుల మీద కూడా డబ్బులు తీసుకొచ్చాడో దీని మీద కూడా తీసుకొచ్చేదానికి అవకాశాలు కల్పించుకుని చిన్న సన్నకారు రైతులందరూ పొలాలు కూడా లాగేసుకోవడానికి భయంకరమైన యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ నేను రద్దు చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి మాట నిలబెట్టుకున్నారు. నిన్న శాసనసభలో దాన్ని రద్దు చేశారు. దాని సందర్భంగా ఈరోజు మేమంతా రైతులం కూడా మా నాయకుడు మరి పార్లమెంట్ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేసి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుంటే దాన్ని తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం మరి ఆ రోజున చాలామంది వ్యతిరేకించారు. వాళ్ళ చెల్లెలు కూడా వ్యతిరేకించింది. అలాంటి దాన్ని ఈ రోజున మళ్ళీ ఎన్టీ రామారావు గారు పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి కులాన్ని అంటగట్టడం దుర్మార్గమైన చర్యగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆలోచన చేసుకోవాలి. నిన్ను ప్రజలు తిరస్కరించారు, ఇక నీకు ఎలాంటి అవకాశం ఈ రాష్ట్రంలో లేదు. ఇది ఏ సామాజిక వర్గంలో కానీ ఎవ్వరు కూడా నిన్ను హర్షించట్లేదు. ఇప్పటికైనా తెలుసుకుని మంచి పనులు చేస్తే ఇకనైనా నీకు మంచివాడు అనగానే పేరన్న వచ్చింది. కాబట్టి మీరు దుర్మార్గమైనటువంటి మాని మానాలని కూడా మీకు హితవు చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి శాంతి భద్రతలు అంటాడు. అధికారం వచ్చి అన్నాలు జూన్ 4వ తారీఖు నాడు అధికారం కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాయి. దాదాపు 45 రోజులు కాకుండానే నువ్వేం చేసావు? 151 సీట్లు వస్తే పడగొడతాలు, రంగులు వేసుకోవటాలు, కేసులు పెడతాలు. ఏది టైం కాని టైంలో కూడా ఒక్కొక్క క్యాండిడేట్కి 200 మందిని పోలీసులను పంపించి కనీసం పాసుకుపోయే టైం కూడా ఇవ్వకుండా వెళ్ళిన మడిసివి నువ్వు. నీ మీదకింతవరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట అనలేదు. మా నాయకుల చేత అనిపీలా. ఎవరన్నా గబక్కన ఏదన్నా తూలి మాట్లాడితే గౌరవించడం నేర్చుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా ఉండండి, అట్లాగనే దౌర్భాగ్యంగా మాట్లాడితే మనకు కూడా అదే గతి పట్టుద్దని ఇవాళకి కూడా ఘంటాపథంగా చెబుతున్నాడు. అటువంటిది పట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎటు నా మీదకేం చేయడు, నా మీదకేం తోలడు. ఏదన్నా కానీ బాబు గారిని నేను ఏదో గోల చేయాలా, ఏదో ఒక రకంగా కంపెనీలు రాకుండా చేయాలా, ఈ ఆలోచనతోటి నిన్న వినకుండా వచ్చి మీ నాయకులు మీ పార్టీలో వాళ్ళు గొడవపడి చంపుకుంటే దాన్ని శాంతి భద్రతలు అని చెప్పి ఇవాళ నిన్న నువ్వు ఢిల్లీలో ధర్నా చేయటం జరిగింది. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? నువ్వు అసెంబ్లీకి రాకుండా ఎగ్గొడటానికి తప్ప నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి? ఇవాళ అసెంబ్లీలో నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు. కాబట్టి నువ్వు ఏదన్నా కానీ సూచనలు ఇవ్వటానికి పనికొస్తావు, సూచనలు. అంతేగాని నేను దేనికి ఏమీ చేయలేను, చంద్రబాబు గారు ఇవన్నీ ఇచ్చుకుంటా పోతాడు, 3 సిలిండర్లు ఇస్తాడు, బస్ ఛార్జీలు ఫ్రీ ఇస్తాడు, 20 ఏళ్ళు రైతు భరోసా ఇస్తాడు, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా బాధైనా సాధైనా ఆయన చేసుకుంటా పోతాడు, మంచి పరిపాలన అందిస్తాడనే ఒక ఆలోచనతో నన్ను ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఆలోచనతో ఈ జిమ్మిక్కులేసి నువ్వు ఏం మంచి పనులు చేశావని. నువ్వు 5 సంవత్సరాలు కూడా రాక్షసత్వంగా ప్రతి ఒక్కళ్ళ మీదకి పోలీసులు తోలి దౌర్భాగ్యతనంగా కేసులు పెట్టావు. అట్లా ఇంతవరకు ఎవరి మీదకు మేము చేయలా, చంద్రబాబు గారు చేయలా. ఒకటే ఆలోచించాలా, ల్యాండ్ టైటిలింగ్ పెట్టావు, పుస్తకాల మీద నీ బొమ్మలు దేనికి వేసుకున్నావా? మళ్ళీ అధికారంలోకి నేను వస్తాను, అన్నీ తాకట్లు పెట్టుండయి, ఈ రైతులు కూడా తేప కాసిని పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతో ల్యాండ్ టైటిలింగ్ పెట్టి పుస్తకాల మీద నీ బొమ్మలేసి రిజిస్ట్రేషన్లు మార్చి రిజిస్ట్రేషన్లు స్టాంపులు కూడా
గవర్నమెంట్ దగ్గర పెట్టుకొని నువ్వు ఇయటమంటే జనం ఏ ఆలోచిస్తారో నువ్వు ప్రతి ఒక్కటి కూడా ఆలోచించు. నువ్వు చేసి నువ్వు ఒక ఆలోచనలోకి రా. ఇవాళకి కూడా నేర్చుకో. ఇలా బాబు గారి మాటలను చూసి నేర్చుకో. అన్నీ నువ్వేదో డైవర్ట్ పాలసీ ఏదేదో నేను చేస్తానంటే కుదరదు. చంద్రబాబు గారు కూడా ఆ ఆలోచనలో నిన్ను ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే నిన్ను ఎట్లన్నా కానీ లీగల్గా ఏదన్నా ఇబ్బంది పెడతామే కానీ మేము పరోక్షంగా మీ మీదకు అసలు వచ్చే ప్రశ్నే లేదు. ఇది గమనించాలని కోరుకుంటున్నాం.